హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 7 శనివారాల వ్రతం సంప్రదాయబద్ధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వ్రతంకి బియ్యపు పిండిలో ప్రమిదలు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బియ్యపు పిండిలో అరటిపండు, నెయ్యి, బెల్లం ఈ మూడింటిని కలిపి బాగా ముద్దలాగా చేసుకోవాలి. మనకు బెల్లము వాటర్లో నానబెట్టి అయినా యాడ్ చేసుకోవచ్చండి. చపాతి పిండిలాగా బాగా తడుపుకొని ఇలా చిన్న చిన్న ఉంటలు చేసుకొని ఒక ప్రమిదలాగా మనం ఇలా చేసుకోవాలండి. ఈ పిండి ప్రమిదలు మనం ఖచ్చితంగా చేయవలసినది. పూజా మందిరం విశాలంగా ఉంటే 7 ప్రమిదలు చేసుకోవచ్చు, లేదా చిన్నగా ఉందంటే 2 ప్రమిదలు చేసుకొని ఒక్కొక్క ప్రమిదలో 3 వత్తులు, ఇంకో ప్రమిదలో 4 వత్తులు వేసుకొని వెలిగించుకోవచ్చండి. మన మనసుకు నచ్చినట్టు ఎలాగైనా అలంకరించుకోవచ్చు. ఈ 7 వారాలు అంటే 7 కొండలను ఆరాధిస్తున్నట్టుగా అనుకొని సంకల్పం చేసుకొని మనకు నచ్చినట్టు విధానంగా ఇంపుగా మనకు ఎలా నచ్చితే మన మనసుకు అలా అలంకరించుకోవచ్చు. వినాయకుడి పూజకి వినాయకుని ప్రమిద ఉంటే వినాయకుని పెట్టుకోండి, లేదంటే పసుపుతో వినాయకుని చేసుకొని వినాయకుడిని పూజించుకోవచ్చు. పసుపుతో వినాయకుడిని ఎలా చేసుకుంటామో అలాగే నువ్వులతో కూడా శనీశ్వరిని చేసుకొని మనం ఈ వ్రతంలో పూజించుకుంటాము. వారాలు 7 ఉండలను నువ్వులతో 7 ఉండలను కంపల్సరీగా చేసి నైవేద్యంగా పెట్టాలి. వడపప్పు, పానకం, చలిమిడి ఇవి 3 కంపల్సరీగా ప్రతి వారము పెట్టాలి. శనీశ్వరునికి నీలిరంగు పుష్పాలంటే చాలా ఇష్టం కదా. వీలైతే మీకు దొరికితే నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేసుకోవడానికి ట్రై చేయండి. స్వామికి ఇష్టమైన తులసి మాల కానీ లేదా తులసి ఆకులతో కానీ అర్చన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తులసి మాల అంటే చాలా ఇష్టం కదా. మొదటగా గణపతిని ఈ 7 వారాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా స్వామి వ్రతం చేసే విధంగా మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి. మనకి ఏమైనా కోరిక ఉన్నా, ఏదైనా సంకల్పం ఉన్నా, అంటే విద్య, ఉద్యోగము, ఇల్లు, ఎలాంటి కోరిక అయినా కానీ ఏదైనా కష్టం ఉన్నా కూడా ఒక సంకల్పం చేసుకొని ముడుపు కట్టుకోవాలి. మన శక్తి కొలది ముడుపులో మనం ఎంతైనా అమౌంట్ వేసుకోవచ్చు. 11 రూపాయలు కానీ 21 రూపీస్ కానీ అలాగే 1000 ఎంతైనా మన ఇష్టం అండి. ఎంతైనా వేసుకొని ముడుపు కట్టుకోవచ్చు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన వ్రతం, ఎంతో నిష్టగా చేసుకోవాలి. ఇలా నిష్టగా చేసుకున్న తర్వాత మన మనసులో ఏదైనా ఒక కోరిక అనుకుంటే కంపల్సరీగా జరుగుతుందండి. కలియుగ దైవం ఆ వెంకటేశ్వరుడు మన మనసులో మాటను ఇక్కడే వింటున్నట్టు అనిపిస్తుంది. పూజ అయిపోయిన వెంటనే నాకు చిన్న తిరుపతి దర్శనం కూడా జరిగిందండి. ఇంటి దగ్గర టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీతో కలిసి ఇలా మినీ తిరుపతి అని అంటారండి, ఇది దర్శనం జరిగింది. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటే అలాగే ఉంటాడు దేవుడు. ఇక్కడ టెంపుల్ని కూడా అలాగే డిజైన్ చేసింటారు. చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అంత దర్శనం సేమ్ తిరుపతిని దర్శించుకున్నంత ఫీలింగ్ వస్తుంది నాకు. అంత బాగుందండి, అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలాంటి టైంలోనే దేవుడు మన పక్కనే ఉన్నాడు అని అనిపిస్తుంది. ఈ టెంపుల్ తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళదే అండి. ఇక్కడ ఫ్రీగా భోజనం పెడతారు, అలాగే టిఫిన్స్ కూడా పెడతారండి. మాకు అక్కడే నేను టిఫిన్ చేసి అదే ప్రసాదంలాగా భావించాము. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే భోజనం చేశాము. లోపల టెంపుల్లో కూడా చాలాసేపు దర్శనం జరిగిందండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.